నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఓ ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి పిఎస్కు వస్తే సమస్యను పరిష్కరించాల్సిన పోలీస్ అధికారి మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుష్యమంటూ మండిపడ్డారు. బాధిత మహిళ భాగ్యపై దాడి చేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెకు సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్ను నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒక తీరిగా ఉన్నాడు మంచిగానే, కానీ హైట్ బాగున్నాడు, తెల్లగా, మళ్ళీ ఎత్తుకున్నాడు. కన్ఫర్మ్ అయిననేనా? కన్ఫర్మ్ అయిననే. మళ్ళీ ఇంకోసారి పెద్ద సారు అంటే అక్కడ వచ్చింది, పెద్ద సార్ అంటే ఆ సార్ ఒక్కడే పెద్ద సార్ వచ్చిండు. అందరికి నమస్తే పెట్టిండ్రంటే ఆ సార్కి మాత్రమే పెట్టిండ్రు. సార్ పేరు తెలుసా? ఆ సార్ని చూస్తే నేను గుర్తుపడతా. సిఏ అని ఎవరు చెప్పారు మరి? సిఏ అని నాకెవరు చెప్పలేదు, కానీ ఆయననే నేనన్నా. నేను అడిగాను ఆయనకు, అడిగితే ఆయన ఏమన్నానంటే ఆర్మీని, నా పేరు అనిలు అని చెప్పి అబద్ధం చెప్పిండు. మా ఊరు ఆయనని ఇట్లా కొట్టిండు అన్న అని తీసుకుపోతే, మా ఊరు అయినా ఆడపిల్లని ఎందుకు కొట్టినావు, అది కొట్టే కానులు కాదు కదా అని మా ఊరు అయినా కూడా అడిగిండు. అడిగితే అయితే సమాధానం ఏమి ఇయ్యలేడు. కాదు ఆమె ఇలా పడతా నచ్చింది అని చెప్పేసి సమాధానం ఇచ్చి నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఓ ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి పిఎస్కు వస్తే సమస్యను పరిష్కరించాల్సిన పోలీస్ అధికారి మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషమంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వాళ్ళ పోలీసులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారన్న దానికి ఇదే ప్రధాన నిర్ధారణ అని చెప్పవచ్చు. ఒక బాధితురాలు తమ పరుసు పోయిందని పోలీసులను ఆశ్రయిస్తే మహిళను హేళన చేస్తూ బూతులు తిరుగుతూ సంబంధిత సిఐ విజయబాబు విచక్షణను కోల్పోయి మహిళని చూడకుండా ఆమెపై లాఠీతో ఇష్టం వచ్చిన రీతిలో కొట్టడాన్ని ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. బాధితురాలు తమ బాధను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికి వెళ్తారని వల్ల ప్రజా సంఘాలు కానీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా ప్రశ్నిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మర్చిపోయిందని మహిళ సిఐకి 2 సార్లు సార్ దయచేసి వెతికి పెట్టండి, నేను బాబుతో ఇక్కడికి వచ్చాను, వెళ్ళడానికి బస్ ఛార్జీలు కూడా లేవని ఆమె రోధిస్తూ చెప్తే సిఐ ఏలన చేసి మహిళను విచక్షణ రహితంగా తమాషాలు చేస్తున్నావా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అంటూ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మహిళ తన బాబుతో తిరిగి వెళ్లే తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జాన్కంపేట్ లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ బాబుతో కలిసి వచ్చినటువంటి మహిళ అందులో డబ్బులున్నాయి, రిటర్న్ కావడానికి వెళ్ళడానికైనా కనీసం డబ్బులను ఇప్పించండి సార్ అని ప్రాధాయపడ్డ సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో సిఐ ఓవర్ యాక్షన్ చేసి మహిళపై విచక్షణ రహితంగా కొట్టడాన్ని రవీందర్, అసలు మహిళపై సిఐకి చేయి చేసుకోవాలి, లాఠీతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మామూలుగా ఎవరైనా కూడా ఏదైనా మిస్ అయినప్పుడు ఇంకేదైనా జరిగినప్పుడు కంప్లైంట్ చేయడానికి వెళ్ళడం అనేది సహజం. సో అలాంటిగా ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళి తన ప్రాబ్లం ఏదో చెప్పినప్పుడు ఆమెపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి అసలు? మొత్తానికి ఇవాళ లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విఫలమైంది. పోలీసులు ఎక్కడ చూసినా తమ ఓవర్ యాక్షన్ ను తమను అనుకూలమైన రీతిలో మలుచుకునే సందర్భాలు అనేకంగా మనం చూసాం. ఈ నేపథ్యంలో బోధన్ ఘటనలో రూరల్ సిఐ విజయబాబు కూడా తాను మరిచి వాళ్ళ విచక్షణ రహితంగా కొట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్ కాకుండా
ఎక్కడికి వెళ్ళాలనే క్వశ్చన్ కూడా లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వివరించిన తీరు పట్ల చర్చనీయ అంశంగా మారింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విఫలమైందనడానికి ప్రత్యేక ఉదాహరణ అని చెప్పవచ్చు. బాధిత మహిళకు న్యాయం జరగకపోతే, బాధితులకు న్యాయం జరగకపోతే మరి పోలీస్ స్టేషన్ లో ఎవరికి న్యాయం చేస్తారు? మరి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే న్యాయం చేస్తారనే తీరు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు పోలీస్ కమిషనర్ లేడు. ఇప్పుడు కామారెడ్డికి సంబంధించిన పోలీస్ కమిషనర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ఏసీసీపీ స్థాయి అధికారులు కూడా పలుమార్లు బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారు కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ కు సంబంధించిన లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది, దయచేసి లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల రక్షణ లేకుండా పోతుంది, పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా భాగ్య అనే మహిళను విచక్షణ రహితంగా కొట్టి వాతలక్షల కొట్టడం పట్ల, లాఠీలు చూపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇదే తీరు కొనసాగుతున్నది. ఎక్కడ చూసినా, ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా విచక్షణ రహితంగా పోలీసు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. అయినా పోలీసుల తీరులు మార్పు రావడం లేదు. ప్రైవేట్ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినబడుతుంది. ముఖ్యంగా బాధిత బాధితులు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా రక్షణ లేకుండా తయారైందనే అనేక ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇప్పటికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని, కానీ ఆ రకంగా ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ ఆ రకంగా ఆలోచన చేయడం లేదు. ఇవాళ బాధితులకే రక్షణ లేకపోతే మరి ఎవరికి రక్షణ కల్పిస్తారనే ఆరోపణలు కూడా. అలాగే రవీందర్, ఈ విషయానికి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించడం జరిగిందని మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కవిత గారు స్పందించి ఖచ్చితంగా సిఐపై చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత మహిళకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది కదా. రైట్, ఇదే ఒక ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి కుటుంబ పెద్దగా సమస్యను పరిష్కరించాల్సిన పోలీస్ అధికారి మానవత్వం మరిచి మహిళపై దాడి చేయడం ఏమని ఎమ్మెల్సీ కవిత గారు అన్నారు. భాగ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్లు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కవిత గారు చెప్పడం జరిగింది. బాధిత మహిళకు రక్షణగా ఉంటాము. అదేవిధంగా ఈ ఏదైతే సిఐ విజయబాబు ఉన్నారో, విజయబాబుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత గారు డిమాండ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.